అసలు విషయం తెలుసుకోకుండా అతిగా ట్రోల్ చేయడం సోషల్ మీడియా బ్యాచ్ కు అలవాటుగా మారింది. వారి ప్రవర్తన ఎన్ని అనార్థాలకు దారితీసినా పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. అతిగా స్పందించడం అనార్థాలకు దారితీస్తుందనడానికి నిలువెత్తు నిదర్శనం తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన ఘటన. సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పెట్టడంతో పాటు తన చిన్నారిపై తల్లికి ప్రేమ లేదనే విధంగా కామెంట్స్ పెట్టి ట్రోల్ చేయడంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. గత నెలలో చెన్నైలోని ఓ భవనంలోని 4వ అంతస్తు నుంచి అనుకోకుండా తల్లి చంకలోని పాప జారి ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ మీదున్న రేకులపై పడింది. రేకులపై నుంచి నెమ్మదిగా కిందకి జారిపోతుండగా చిన్నారిని కాపాడేందుకు అపార్ట్మెంట్ వాసులు తీవ్రంగా ప్రయత్నించారు. చిన్నారి కింద పడితే ఎటువంటి గాయాలు కాకుండా ఉండేందుకు కింద బెడ్షీట్లు పరచడంతో పాటు చిన్నారిని పట్టుకునేందుకు స్థానికులంతా వరుసగా నిల్చున్నారు. అలాగే మొదటి అంతస్తు బాల్కనీలోకి వెళ్లి పాపను సురక్షితంగా కిందకు దించే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఓ వ్యక్తి చిన్నారిని పట్టుకుని సురక్షితంగా కిందకు దించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పాపను రక్షించిన వ్యక్తిని చుట్టుపక్కల వారంతా అభినందించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే కథ అంతటితో ఆగలేదు. పాప విషయంలో తల్లి రమ్య నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. వాస్తవానికి ఆ పాప అంటే తల్లి రమ్యకు ఎంతో ప్రేమ, చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. కానీ దురదృష్టవశాత్తు చిన్నారి జారి పడిపోయిందని, ఇది అనుకోకుండా జరిగిన సంఘటన తప్పితే తల్లి నిర్లక్ష్యంతో జరిగినది కాదని అపార్ట్మెంట్ వాసులతో పాటు చుట్టుపక్కల వారు స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ ట్రోలింగ్ మాత్రం ఆగలేదు. పాప సురక్షితంగా బయటపడిందని సంతోషపడకుండా చిన్నారి తల్లి మరింత బాధపడేలా సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెట్టారు. దీనితో ఆ కామెంట్స్ ను తట్టుకోలేక రమ్య తీవ్ర ఆవేదనకు గురై ఆత్మహత్య చేసుకుంది. కోయంబత్తూరులోని తన పుట్టింట్లో అపస్మారక స్థితిలో పడున్న రమ్యను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.